ఇంత ఎంత ఏదో మీకు వెనక శక్తి లేకుండా ఇంత ఒక వ్యవస్థను ఎలా నడుపుతున్నారు మీరు అన్నది వరుసగా కంటిన్యూస్ ఫ్లాప్స్. శక్తి లేదని ఎందుకు అనుకుంటున్నారు? వెనకాల ఉన్న శక్తి దేవుడు. మళ్ళీ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి నాకు డబ్బులు పంపిస్తున్నాడు. మీరు వెళ్ళి అక్కడ కొండలెక్కి హుండీలు వేసిన డబ్బులన్నీ ఇక్కడికి వస్తున్నాయి. లేకపోతే ఎలా నడుపుతుంది అనుకుంటున్నారు? మీకు దేవుడు నమ్మకం లేదుగా మీకు? ఆయన నమ్ముతున్నాను, నేను నమ్మను ఆయన. మన బేసిక్గా ఇండియన్ కల్చర్ ఒక 50-60 ఏళ్ళు వెనకబడి ఉంది. సో ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా, అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది. మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు. కాస్ట్ ఫీలింగ్లు, ఫ్యాన్ ఫాలోయింగ్లు, ఫ్యాన్స్, రిలీజన్ ఫీలింగ్లు, ఏరియా ఫీలింగు, జిల్లా ఫీలింగ్లు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు. ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవేర్. నేను మా ఇంటి పేరు కులం పేరు ఏమి ఉండవు నాకు. నేనే కాదు, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ కూడా రావులు, రెడ్లు, నాయుడులు ఇవి తీసేయాలి. గవర్నమెంట్ ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు. మళ్ళీ ఎందుకండి అసలు ఇండియాని ఇంకా వెనక్కలాగటానికి? అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్టం చూసారా? ఆడికి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం, మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం. శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు. ఎందుకు వాడుతున్నారు? అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి. నేను ఇవాళ పొద్దున్నే నేను అన్నం తిన్నా, అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు పనిచేస్తాను, నాకు వస్తుంది మొత్తం. అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి. నీ కాస్టోడు పండించిన పంటే తిను, నీ కాస్టోడి దగ్గరే పని చేయి, అట్టా ఉండాలి. నీ వల్ల కాదు అది. కానప్పుడు ఇంకెందుకు? ప్రధానమంత్రి అయ్యేవారు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యేవారు కొత్తగా ట్రంప్ నువ్వు 1 వీక్లో కలిసి రమ్మంటారు నన్ను. అది నా కెపాసిటీ. ఓకే, ఎట్లా ఏంటి నాకు అన్ని సోర్సులు ఉంటాయి. నాకు ట్రంప్ను పోయి ఫోటో తీసుకొచ్చి 1 వీక్లో మీకు ఇవ్వమంటారా? ఓకే, షేక్ అండ్ ఇస్తా. ఓకే, మీరు ఒక ఫలానా మీకు అసాధ్యమైన పని చెప్పడం నేను చేసుకొచ్చి మీకు చూపిస్తా. నా క్యాలిబర్ అది. ఓకే, సరదాగా పెట్టండి నెక్స్ట్ ట్వీట్. తప్పకుండా చేస్తా. నేను రేపు అమెరికా మీద ట్రంప్తో ఫోటో దిగి మీకు ట్వీట్ చేస్తా. బండ్లా గణేష్ విత్ ట్రంప్ అని పెడతా. ఆడియో ఫంక్షన్ మొన్న ఏదో ఆడియో అసలు కూర్చోలేకపో, యాంకర్ వస్తుంది ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తాడు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని నౌ ఐ వాచ్ దీస్ ఫంక్షన్స్, సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే put your intelligence or whatever your opinion into your ass. Wait for a week. You don't influence them. నువ్వెవడరా మధ్యలో వచ్చి సినిమా ఎలా ఉందని చెప్తాయంటరా. అండ్ యూఆర్ కిల్లింగ్, అండ్ త్రూ దట్ యు ఆర్ లివింగ్. నువ్వు బతుకుతున్నావు కదరా దాని మీద. సినిమాలు ఉంటేనే కదా నువ్వు రివ్యూలు రాసుకోవడానికి. ఒక వారం ఆగరా, నీ ఇంటెలిజెన్స్ మేము చూస్తాం, నీ ఫెంటాస్టిక్ నాలెడ్జ్ మేము చూస్తాం. ఒక వారం ఆగు, చచ్చిపోకు ఇప్పుడే. చూడండి అన్నాను, ది స్క్రీన్ ప్లే ఆఫ్ దిస్ ఫిలిం ఇన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ఎలా మీరు వరుసగా ప్రొడ్యూసర్లను పట్టగలుగుతున్నారు? ప్రొడ్యూసర్లకు బుర్రలేక. అంటే ఇప్పుడు మరి పనిచేస్తున్న ప్రొడ్యూసర్ హర్ట్ అవుతారుగా ఈ మాట అంటే? అది నాకు ఆయనకి సంబంధించిన విషయం. అంటే ఇన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా మళ్ళీ కొత్త సినిమాతో ఏదో విధంగా మీరు పబ్లిక్ని, ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తారు. అంటే అంత అమాయకంగా ప్రేక్షకులను ఎలా ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి బుద్ధి లేక. అంతే. మీరు క్లారిటీగా ఏది చెప్పారు కదా. ఇప్పుడు ఇంతకన్నా క్లారిటీ ఎవరు చెప్తారు? ఇంతకన్నా క్లారిటీ ఏముంటుంది? అయినా కూడా మిమ్మల్ని ప్రేమించడం బుద్ధి తక్కువ వాళ్ళది. అంతేనండి. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లే అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకుని మా కండిషన్ చూడరా. కానీ
So please do subscribe to Lolo K, please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamco. All the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.